ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 6:41 అవుతుంది. మస్తు టైం ఉంది, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు మనం. సో ఇంకా 40 minutes చూపెడుతుంది. సో ఇది అనమాట బస్సు బయట నుంచి లుక్. ప్రజెంట్ ఇస్టిమ్ మాల్ దగ్గర ఉన్నాం. ఆల్మోస్ట్ మనము హైదరాబాద్ నుంచి 500 kilometers దూరంలో ఉన్నాం. స్ట్రాటజీ ప్లే చేస్తారన్నమాట వీళ్ళు కూడా, బస్ ఓనర్స్. బికాజ్ ఏంటంటే ఈ ట్రిక్ ఏంటంటే వీళ్ళు హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్, మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు మనము హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళబోతున్నాం బై బస్సు. ఆల్రెడీ నా ఛానల్లో హైదరాబాద్ టు బెంగళూరు 2 types ఆఫ్ జర్నీస్ ఉంటాయి. లైక్ లాస్ట్ టైం కూడా వెళ్ళినా హైదరాబాద్ టు బెంగళూరు బై ట్రైన్, మళ్ళీ బెంగళూరు టు హైదరాబాద్ బై బస్సు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఐ బటన్లో ఉంటే చెక్ చేయండి. లాస్ట్ టైం వెళ్ళింది అయితే అంబారీ ఉత్సవ్. సో అది కొంచెం బడ్జెట్లో మంచి బస్ అనమాట అది. సో ఈరోజు కొత్త ట్రావెల్స్ నుంచి అయితే బుక్ చేసుకుని, ఏదో హైలైన్ అంట. సో కొంచెం బడ్జెట్లో వస్తుందని చెప్పి తీసుకున్నా. సో చూద్దాం ఇది ఎట్లుంటుంది. సో ఈ బస్ ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి లోపల ఏందనేది. సో అది మరి అమీర్పేటలో అయితే పికప్ 8 o'clockకి. ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం 6:23 అవుతుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది. 6:30కి స్టార్ట్ అవ్వాలి నుంచి. జస్ట్ 7 minutes ఉంది అంతే. ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవాలి నేను ఇప్పుడు. ఇంకా అది మరి. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే మాట్లాడుతున్నాం. లెట్స్ గో. నేను పికప్ పాయింట్ దగ్గరికి అయితే ఆటో అయితే బుక్ చేసుకున్నా ఊబర్లో. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 6:41 అవుతుంది. మస్తు టైం ఉంది, ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు మనం. కొంచెం అయితే ట్రాఫిక్ ఉంది, అంతా బాగానే ఉంది. ఆటో బుక్ చేసుకున్న ఊబర్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. కానీ ఆటో ఇష్టం వచ్చినట్టు నడుపుతుండు, అది వేరే ఇష్టం అనుకోండి. ఒక 30 minutes ముందు రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేశాను మొత్తం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకునే లోపు ఒక అద్భుతం అయితే జరిగింది. అప్పుడే నాకు మెసేజ్ వచ్చింది బస్ ఆపరేటర్ నుంచి, అయ్యా మీరు బుక్ చేసుకున్న బస్ అయితే క్యాన్సిల్ అయింది. నేను అనుకున్నా ఇదెక్కడ మాసరమా అని. ఇంకా చేసేది ఏం లేదని చెప్పి ఇంకో బస్ అయితే బుక్ చేసుకున్నా. ఆ బస్ పికప్ పాయింట్ వచ్చేసి KPHP. అందుకని అమీర్పేటలో ఉండాల్సిన వాళ్ళు మనం KPHPలో ఉన్నాం. ఇంకా హైలైన్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే 30 minutes లో రిఫండ్స్ అయితే వచ్చేసినాయి. బట్ రిఫండ్ మ్యాటర్ కాదు, ఎనీవేస్ రిఫండ్స్ వస్తాయి. 8 o'clock ఉన్న పికప్ 11 o'clock ఉంది. ఇప్పుడు 3 hours జస్ట్ నేను వెయిట్ చేయాలి పికప్ పాయింట్ దగ్గర. అయినా టైం బాగానే అయిపోయింది. అమీర్పేట నుంచి KPHPకి ట్రాఫిక్ లో వచ్చేసరికి 45 minutes to 1 hour అయింది. బట్ లాస్ట్ మూమెంట్ లో ఇట్లా క్యాన్సిల్ అయ్యేసరికి కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నా. ప్లాన్ అంతా కొంచెం ఆగమైంది అంతే. మన డ్రీమ్ లైన్ బస్ అయితే వచ్చేసింది ఆన్ టైం కి. ప్రెసెంట్ టైం వచ్చేసి 11 అవుతుంది. బాగుంది బస్ అయితే అవుటర్ లుక్ లో. లోపల వద్దాం మరి ఎట్లుంటాయి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల మేజర్ మిస్సింగ్ ఏంటంటే ఇక్కడ ఒక బ్యాక్ స్టాండ్ ఉంటుంది, అది లేదు. ఆల్మోస్ట్ అన్ని బస్సెస్ లో ఉంటుంది. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ అండ్ ప్యాటర్న్ చూడండి, మొత్తం క్రీమ్ అండ్ రెడ్ కలర్స్ లో ఉన్నాయి. ఇక్కడ సింగిల్ బెడ్ క్యాబిన్ చూడండి ఎలా ఉందో. లోపల నుంచి కూడా చాలా బాగుంది బస్ అయితే. ఇంకా లేట్ చేయకుండా ఈ బస్ లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి చూద్దాం. లెట్స్ గో. ఇక్కడైతే ఫస్ట్ ఒక బాటిల్ హోల్డర్ ఉంది లెఫ్ట్ సైడ్ లో. రైట్ సైడ్ లో సేమ్ ఒక బాటిల్ హోల్డర్ ఉంది. ఇంకా పైన ఒక AC వెంట్ ఉంది, అది క్లోజ్ చేసుకోవడానికి అయితే లేదు ఆప్షన్. అండ్ ప్రైవసీ కర్టన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత 2 AC వెంట్స్ అయితే ఉన్నాయి, క్లోజ్ చేసుకోవచ్చు 2. అండ్ 2 రీడింగ్ లైట్స్, బట్ అవి అయితే ఆన్ అయితే లేవు. యాక్సెస్ లేనట్టుంది మనకి, డ్రైవర్ దగ్గర ఉంటుంది యాక్సెస్. పిల్లో పైన డ్రీమ్ లైన్ అన్న బ్రాండింగ్, ట్యాగ్ లైన్ వచ్చేసి ఫ్లైట్ ఆన్ వీల్స్ అంట. చూద్దాం మరి. సీట్ పైన కూడా సేమ్ బ్రాండింగ్ ఉంది. అక్కడ పక్కనే ఫోన్ హోల్డర్ కూడా ఉంది. అండ్ దాని పైన ఛార్జింగ్ సాకెట్, బట్ USB పోర్ట్ అనేది మిస్ అయింది. USB పోర్ట్ ఇవ్వాల్సింది, అది మిస్సింగ్. ఇక్కడ కూడా సేమ్ లెఫ్ట్ సైడ్ లో కూడా. ఇది టోటల్ వ్యూ అనమాట. డబల్ సీట్ క్యాబిన్ ది, బడ్జెట్ లో బెటర్, బాగానే ఉంది. టైం వచ్చేసి అరౌండ్ 12:45 అవుతుంది. అందరూ వండుకుంటారు ఈ టైంకి. ఇంకా మనం మన జర్నీని మార్నింగ్ కంటిన్యూ చేద్దాం. The next day. Oh my god! Oh shit! Naina flash man! Oh my god! అన్నా నమ్మలేకపోతున్నానన్నా. నిజంగా నిద్రలోకి లేచి చూసరికి ఫ్లైట్ లో ఉన్నామేమో అనుకున్నా కొంచెం సేపు. మార్నింగ్ ఫాగ్ ఎక్కువ ఉంది కదా, సో అట్లా అనిపిస్తుంది, అంతే ఏం లేదు. సో ఇది అనమాట బస్సు బయట నుంచి లుక్. డ్రీమ్ లైన్, హై లైన్ వేరు, డ్రీమ్ లైన్ వేరు. అది ఎట్లుందో తెలియదు మరి. ఆల్మోస్ట్ మనము హైదరాబాద్ నుంచి 500 kilometers దూరంలో ఉన్నాం. హోటల్ దగ్గర అయితే ఆపారు. ఆల్మోస్ట్ మార్నింగ్ ఎంత అవుతుంది టైం? 9 అవుతుంది టైం ఆల్మోస్ట్. సరిగా ఫోకస్ అవుతుంది. సో 9 అవుతుంది, ఇంకో 30 minutes చూపెడుతుంది. వాష్రూమ్స్ అండ్ టీ, ఇంకా జస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా అది. సో ఆల్మోస్ట్ 30 minutes కాబట్టి చూద్దాం ఒకసారి. సో ఇంకా 40 minutes చూపెడుతుంది ఆడికి రీచ్ టైం. సో
దిగిన తర్వాత చూద్దాం మరి. రైట్ సైడ్లో మిలిటరీ బేస్ ఎయిర్పోర్ట్ అనుకుంటా. మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్స్ అన్నీ ఉన్నాయి, జస్ట్ పార్టీస్ ఉన్నాయి. ఇంకా మనమైతే సేఫ్గా బెంగళూరుకి అయితే వచ్చేసాం, మన డెస్టినేషన్ పాయింట్కి, ఇస్టిమ్ మాల్. సో 9:40 అవుతుంది, ఆల్మోస్ట్ ఆన్ టైంకి వచ్చేసాం. ప్రజెంట్ ఇస్టిమ్ మాల్ దగ్గర ఉన్నాం. మన పాత వీడియో చూసిలో తెలిసేది, మనం ఎవ్రీ టైం అక్కడనే బోర్డింగ్ చేస్తాం. ఇక్కడనే అనమాట మన కాలేజ్. సో రూమ్కి వెళ్ళిన తర్వాత నేను అప్డేట్ చేస్తాను. సో ఆ హైలైన్ బస్సు ఏమైంది, ఎట్లా క్యాన్సిల్ అయింది, ఇదంతా ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారన్నమాట వీళ్ళు కూడా, బస్ ఓనర్స్. సో అదే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చెప్తా. సో మోస్ట్లీ ఈ డ్రీమ్ లైన్ అయితే బాగానే ఉంది, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ ఎంత 800 అయింది అంతే, 850 లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నందుకు చాలా తక్కువ పడ్డాయి టికెట్స్, బెటర్ ప్రైస్కి వచ్చింది. సో అది ఇప్పుడు నేనైతే హోటల్కి అయితే వెళ్తున్నా. హోటల్ ఇవన్నీ అయితే ముందే బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. మనం హోటల్కి అయితే వచ్చేసాం. ఈ హోటల్ నేమ్ వచ్చేసి గెలాక్సీ ఐవరీ. వా, హోటల్ అయితే చాలా బాగుంది, నాకు ఫస్ట్ ఇంప్రెషన్లో బాగా నచ్చింది, చూడడానికి బాగుంది కదా, అందుకనే. సో ఇంకా క్విక్ రూమ్ టూర్ అయితే ఇచ్చేస్తా పదండి. ఒక బిగ్ సైజ్ బెడ్ అయితే ఉంది, దాని పక్కనే అక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది, ఐక్యా స్టైల్ మిర్రర్ అనుకోండి. ఏసీ కూడా ఉంది, బట్ వర్క్ చేస్తుందో లేదో తెలియదు, చెక్ చేయలేదు నేనైతే. ఇంకా టీవీ అండ్ ఇక్కడ చిన్నగా వెంటిలేషన్ కూడా ఉంది. ఇక బేసిక్ థింగ్స్ అన్నీ ఉన్నాయి, కబోర్డ్స్, టేబుల్, చైర్, కూర్చొని తినడానికి. సో ఇదన్నమాట ఓవర్ వ్యూ ఈ రూమ్ది. సో అది మరి ఈ వీడియోకి అయితే, బికాజ్ ఏంటంటే ఈ ట్రిక్ ఏంటంటే వీళ్ళు, సో హైలాండ్ బస్ క్యాన్సిల్ అయిపోయింది కదా లాస్ట్ మూమెంట్లో, ఎట్లా అయిందనేది చెప్తా. యాక్చువల్గా బుక్ చేసేటప్పుడు అరౌండ్ 6 to 7 టికెట్స్ బుక్ అయినాయి. సో వాళ్ళు కూడా చూసుకుంటారు. సో ఈ ట్రిప్ ఈ టికెట్స్ తోటి ఉన్న బుక్ అయిన టికెట్స్ తోటి వర్తా లేదా అని చెప్పి, ఒకవేళ ఎక్కువ టికెట్స్ బుక్ కాకపోతే క్యాన్సిల్ చేసేస్తారు లాస్ట్ మూమెంట్లో. సేమ్ హైలాండ్ బస్లో కూడా అదే అయింది. సో అందుకని ఇమీడియట్గా నేను డ్రీమ్ లైన్ అయితే బుక్ చేసుకున్నా. సో డ్రీమ్ లైన్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ టైం నేను హైలైన్ ఎప్పుడు ఇంకా టచ్ చేయను. ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వాళ్ళకి బుక్ అయిపోతారు లాస్ట్ మూమెంట్లో, ఎక్కువ ప్రైస్ కూడా దొరుకుతాయి. నాకు లక్కీగా తక్కువ దొరికినాయి అనుకోండి. సో అది మరి వీడియోకి అయితే. సో వీడియో వచ్చిందని అనుకుంటున్నా. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వెళ్దాం. అంటే బాబాయ్, టేక్ కేర్. ఎంకరేజ్ చేయరా.